మీరు చూపించే ప్రేమలో లోపాలున్నాయంటున్నారా? మీరు ప్రేమించడం రాదంటున్నారా? మీరు ప్రేమించడానికి అర్హత లేదు, మీరు ప్రేమించడానికి పనికిరారంటున్నారా? అయితే దీనికి సంబంధించి మన హిందూ ధర్మంలో అద్భుతమైన టెక్నిక్ ఉందని మీకు తెలుసా? ప్రేమించే గుణాన్ని, ప్రేమ తత్వాన్ని, ప్రేమించే శక్తిని పెంచుకోవచ్చని తెలుసా? ప్రేమలో ఉండే నెగిటివ్ ఆలోచనలు, జనరల్లీ ప్రేమలో నెగిటివ్ ఏముంటాయి అనుకుంటున్నారా? అసలు ఉన్నవన్నీ ప్రేమలోనే. ఇన్సెక్యూరిటీ, ఓవర్ పొసిటివ్నెస్, ఓవర్ థింకింగ్ పోయి మనసంతా ప్లెయిన్గా ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ డెవలప్ అవ్వకూడదు అంటే అసలు ఇలాంటి వాటికి మన సనాతన ధర్మంలో ఒక సూపర్ టెక్నిక్ ఉందని మీకు తెలుసా? ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తే బ్రెయిన్లోని ఆల్ఫా వేవ్స్ యాక్టివ్ అవుతాయి. నమ శివాయ అనడం వల్ల నీలో ఈగోలెస్ స్టేట్ వస్తుంది, జలస్, హీనాభిప్రాయం తగ్గుతుంది. ఈ మంత్ర శబ్దం ఆ తలలో తిరిగే వాడిపోయిన ఆలోచనలన్నీ తుడిచేసి తక్కువ మాటలు, స్పష్టమైన ఆలోచనలను తీసుకొస్తుంది. ఇదొక మెంటల్ క్లెన్జింగ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ప్రతి మంత్రం ఒక స్పెసిఫిక్ వైబ్రేషన్లో ఉంటుంది. దానివల్ల మన శరీరంలోని ఎనర్జీ సెంటర్లు సరిగ్గా పనిచేస్తాయి. సౌండ్ ద్వారా గుడ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయొచ్చు. దీన్ని సౌండ్ హీలింగ్ అంటాం. శబ్దం ఒక ఫ్రీక్వెన్సీ, అలాగే మనం చెప్పే ప్రతి మంత్రం కూడా ఒక ఫ్రీక్వెన్సీ. అది మన చుట్టూ ఉన్న ఎనర్జీని క్లీన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు మార్నింగ్ మైండ్ కామ్గా ఉండాలంటే ఓం శాంతి 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 అంటే శరీరం, మనసు, జీవశక్తి మూడింటికి శాంతి కలగాలని కోరుకోవడం అన్నమాట. సర్లే కానీ ముందు పాయింట్కి రా అనుకుంటున్నారా? అదే చెప్పబోతున్నా. నా ప్రేమ పవిత్రంగా ఉండాలి, స్వచ్ఛంగా అవతలి వ్యక్తికి తెలియపరచాలి, నన్ను ప్రేమించేవారు కూడా అంతే నిజమైన హృదయంతో ఉండాలి అని అనుకుంటే మన హిందూ ధర్మంలో ఉన్న ఒక మంత్రం చెప్తా, నోట్ చేసుకొని ట్రై చేసేయండి. ఇది రోజుకి కనీసం 11 సార్లు చెప్పాలి. మీరు గనక ఒకవేళ బాగా కనెక్ట్ అవ్వగలిగితే 21 సార్లు కూడా చెప్తే ఇంకా ప్యూర్ హార్టెడ్ అయిపోతారు. అదేంటో చెప్తా, నోట్ చేసుకోండి. ఓం ప్రేమం శుద్ధం భవతు, ఓం ప్రేమం శుద్ధం భవతు, ఓం ప్రేమం శుద్ధం భవతు. ఈ మంత్రాన్ని 11 సార్లు చెప్పగలిగితే, స్టార్టింగ్లో 11 సార్లు చెప్పండి. మీకు పాజిటివ్గా అనిపిస్తే 21 సార్లకి చేంజ్ అయిపోండి. ఓకేనా? సో ఇంకేం, మంచి మనసున్న మనిషిలా మారాలనుకుంటే ఈ మంత్రం చదివేయండి. ప్రశాంతత కావాలంటే ఓం నమ శివాయ అని, జ్ఞానం కావాలంటే గాయత్రి మంత్రం, భయం పోవాలి అంటే హనుమాన్ చాలీసా చదివేయండి. మన యోగులు మనకిచ్చిన మంత్రశక్తిని మనకు కావాల్సినట్టు ఉపయోగించేయండి. సర్వేజన సుఖినో భవంతు.